విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో గల పక్క ఇళ్ల కాలనీలు సమస్యల నిలయాలుగా ఉన్నాయి. ఇక్కడి వాంబే కాలనీ, రాజీవ్ గృహకల్ప కాలనీ, వైఎస్ఆర్ నగర్ ప్రాంతాల ప్రజలు పలు అవస్థలు పడుతున్నారని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మధురవాడలో వాంబే కాలనీ, మారికవలస వద్ద రాజీవ్ గృహకల్ప కాలనీ, ఎండాడలో వైఎస్ఆర్ నగర్ పేరిట జిల్లా గృహ నిర్మాణ సంస్థ వేలాది సంఖ్యలో పక్కా ఇల్లు నిర్మించింది. దాదాపుగా అందరూ హౌసింగ్ రుణాలు చెల్లించి పట్టాలు సైతం తీసుకున్నారు. గతంలో మైనర్ రిపేర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20,000 నుంచి 40,000 వరకు నిధులు మంజూరు చేసేది. దీంతో ప్రజలు ఇంట్లో చిన్న చిన్న మరమ్మతులు చేసుకునేవారు. కానీ గత 10 ఏళ్లుగా ప్రభుత్వాలు ఈ నిధులు ఇవ్వకపోవడంతో ప్రజలు సొంత నిధులతో మరమ్మతులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. చాలా ఇళ్ల గోడలు, స్లాబులు, పెచ్చులు ఊడిపోయి భయాందోళన కలిగే రీతిలో ఉన్నాయి. ఇక్కడ పారిశుద్ధ్యం ప్రధాన సమస్యగా ఉంది. కాలువలు చెత్తతో నిండిపోతున్నా పారిశుద్ధ్య కార్మికులకు కానరావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. పక్కా ఇల్లు కట్టి 20 ఏళ్లు కావస్తున్నా సరే ఇక్కడ ఇప్పటి వరకు యూజీడీ వ్యవస్థ లేకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇటీవలే జీవీఎంసీ మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో యూజీడీ పనులు చేపట్టింది. ఇక్కడ జీవీఎంసీ మంచినీటి ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేస్తుంది. మేడల మీద ఉన్న ట్యాంక్ కెపాసిటీ చాలక ప్రజలు వ్యక్తిగతంగా అదనపు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఇక్కడ పలు బోర్లు ఎండిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీలో పలు రోడ్లు గోతులమయంగా ఉన్నాయి. ఇక్కడ సంక్షేమ సంఘాలు పుట్టగొడుగుల్లా ఉన్నా సరే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పాపాన పోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఆటో, టిఫిన్ సెంటర్, టైలరింగ్ వంటి వృత్తుల ద్వారా జీవిస్తున్నారు. జీవీఎంసీ పాఠశాలలు తగిన సంఖ్యలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు చెల్లించి చదివిస్తున్నారు. ఇక్కడ ప్రాథమిక వైద్యం మాత్రం అందుబాటులో ఉంది. వాంబే రాజీవ్ గృహకల్ప కాలనీల్లో సాయంత్రం అయితే చాలు గంజాయి బ్యాచ్లు, మందుబాబులు రోడ్ల మీద వాలిపోయి మహిళలను ఈవిటీజింగ్ చేస్తున్నారని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కనిపించే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పిఎంపాలెం స్టేషన్ ఫిర్యాదు చేయండని ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. ఇదేనా పోలీసింగ్ అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మారికవలస, వాంబే కాలనీలకు తగినన్ని సిటీ బస్సులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కూటమి సర్కార్, జీవీఎంసీ మేయర్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పక్కా ఇళ్ల కాలనీలు సమస్యలతో సతమతం అవుతున్నా పట్టించుకున్న నాదుడే లేడని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చీకటి పడితే చాలు మందుబాబులు, గంజాయి బ్యాచ్లు రోడ్డు మీద పహారా కాసి అటువైపు వెళ్తున్న బాలికలు, మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అలాగే ఇక్కడ మంచినీటి సమస్య కూడా ఉందని చెప్తున్నారు. ట్యాంకులు ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా సొంతంగా నిధులు సమకూర్చుకొని ట్యాంకులు అమర్చుకున్నారు. అలాగే ప్రభుత్వం చిన్న చిన్న మైనర్ రిపేర్లకు కొన్ని సంవత్సరాల క్రితం 20,000, 30,000 వంతున ఇచ్చేది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి 5-10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి మైనర్ రిపేర్ల కోసం ఎలాంటి నిధులు సమకూర్చడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. మధురవాడలో వాంబే కాలనీ, ఇక్కడ మారికవలస వద్ద రాజీవ్ గృహకల్ప కాలనీ, ఎండాడ వద్ద వైఎస్ఆర్ నగర్, ఇలాగా పలు ప్రభుత్వ హయాంలో పక్కా ఇళ్ల కాలనీలు అయితే నిర్మించారు. వందలు వేల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్ హౌస్ కావడంతో ఇంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి ఇల్లు చాలని పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ జీవీఎంసీ స్కూల్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అధిక మొత్తం వెచ్చించి పిల్లలను ప్రైవేట్ స్కూల్తో చదివించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ మారికవలస, మిథిలాపురి, ఉడా కాలనీ, అలాగే వాంబే కాలనీలకి ఆర్టీసీ బస్ సర్వీసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. స్త్రీశక్తి పథకం వచ్చాక బస్సులన్నీ కిక్కిరిసిపడంతో విద్యార్థులకి, సీనియర్ సిటిజన్లకి సీట్లు దొరకడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వాంబే కాలనీల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, మైనర్ రిపేర్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.